హాయ్ అండి. సో, ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. సో, నిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకున్నానన్నది దీంట్లో చూసేయండి. సో, ఇప్పుడొచ్చేసి మేము మార్కెట్‌కెళ్ళాము. మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొనొచ్చామండి. ఇంట్లో వచ్చేసి కూరగాయలు ఏం లేవనమాట. సో, అందుకని వచ్చాము. మేమైతే వీక్లీ వన్స్ ఎళ్తాం మార్కెట్‌కి. మేము ఫ్రెష్‌గా తెచ్చుకొని తింటామండి. సో, అన్నీ తెచ్చుకొని ఒక 10 డేస్, 15 డేస్ అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అవి వాడక చెడిపోయి అట్లా ఏం లేదనమాట. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎళ్తా ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం. మాకు కూడా దగ్గరే అండి మార్కెట్. సో, ఇంగ మొత్తం కూరగాయలన్నీ తీసుకొనొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికొచ్చి టిఫిన్ కూడా చేశానండి. సో, పెసరట్టు ఏసాను గదా! అది కూడా తినేసాను. ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. సో, కూరగాయలు మళ్ళీ సర్దుకోవచ్చులే అని చెప్పి పక్కన పెట్టేసాను అవి. సో, ఇప్పుడు మొత్తం ఈ గ్యాస్ బండ ఉంది కదండీ! సో, ఇదంతా క్లీన్ చేస్తున్నాను. సో, ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంటదండి. మార్నింగ్ పిల్లలెళ్ళిన తర్వాతే గదా మన పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో, నేను కూడా అంతే వాళ్ళెళ్ళిన తర్వాతే పనులన్నీ చేసుకుంటాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఏదో ఒకటి మూవీ పెట్టుకొని చూస్తా ఉంటానండి. మళ్ళీ మధ్యలో ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి గదా! సో, పిల్లలకి ఒకటి చేస్తే మళ్ళీ మధ్యాహ్నం మనకి మళ్ళీ లంచ్ చేసుకోవాలనమాట. సో, ఈరోజు గూడా అంతేనండి. నేను మళ్ళీ మధ్యాహ్నం గూడా లంచ్ చేయాలి. టమాటా కూర చేశాను గదా! అది కొద్దిగా ఉందనమాట. సో, ఇప్పుడొచ్చేసి చట్నీ ఏసాను గదా! సో, మొత్తం అది పొడి అంతా ఉంది గదా! సో, అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మార్కెట్‌లో అయితే కూరగాయలు రేట్ అన్నీ తగ్గిపోయాయండి మరి. మరి అంత ఏం ప్రైస్ ఏం లేవు. టమాటాలు గూడా తగ్గాయన్నమాట. సో, మీ సైడ్ గూడా అట్లే ఉన్నాయా? ఇక్కడొచ్చేసి ఇంగ ఇటు వైపు గిన్నెలున్నాయి గదా! సో, అవి నైట్ క్లీన్ జేసినటివండి. సో, అవన్నీ ఇప్పుడు వాటి ప్లేస్‌లో వాటిని సర్దేసి నేను మళ్ళీ క్లీన్ జేయాలన్నమాట గిన్నెలన్నీ. సో, సింక్‌లో మొత్తం ఎదురు చూస్తున్నాయి గిన్నెలు నా కోసము. సో, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారంటే మాత్రం నేను కడిగిన వాటిలో గ్లాసులే ఎక్కువుంటాయండి. ఎందుకంటే మా పిల్లలు ఒకసారి వచ్చి తాగుతారా, దాన్ని అప్పుడే వెంటనే సింక్‌లో ఏసేస్తారనమాట. సో, మొత్తం అక్కడ ట్రేలో ఉండాల్సిన గ్లాసెస్ అన్నీ సింక్‌లో ఉండిపోతాయి. అవి కడిగే పని నాదనమాట ఇంగ. సో, ఇంకా కర్రీ గూడా తీసేసి గోళంలో ఉంది గదా! ఒక గిన్నెలో వేసేసుకుంటానండి. సో, అవన్నీ క్లీన్ జేసుకోవాలనమాట ఇప్పుడు ఇంకా. ఇక్కడొచ్చేసి అండి నేను స్ప్రౌట్స్ కోసమని పెసలు నానబెట్టాను నిన్నటి వీడియోలో చెప్పాను గదా! సో, ఇప్పుడు అవి వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడొచ్చేసి అట్లే పెట్టకూడదనమాట. అదే వాటర్ తోటి మనము వంపేసుకుంటే స్మెల్లొస్తాయి. సో, ఒకసారి మళ్ళీ ఆ వాటరన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఏసుకొని ఒకసారి నీట్‌గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిని ఒక బరకల గిన్నె ఉంటది. సో, మేమైతే బొక్కల గిన్నె అంటాము. ఆ గిన్నెలో వేసుకొని కింద మరి ఒకటి ఏదన్నా గానీ గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తా ఉంటాం. సో, అవి కింద పడిపోతా ఉంటాయన్నమాట. స్మెల్ గూడా వస్తది. గిన్నె పెడితే స్మెల్ గూడా ఏముండదు. సో, అలా తర్వాతొచ్చేసి ఒక నాప్కిన్ తీసుకొని అది మొత్తం వాటర్‌తో తడిపేసి పిండేయాలి. జస్ట్ వెట్‌గా ఉంటే చాలన్నమాట నాప్కిన్. సో, అది వేసేసి అట్లే పెట్టేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా మొలకలొచ్చేస్తాయి. సో, నేను ఈరోజు నైట్ నానబెట్టుకున్నానంటే, రేపు మార్నింగ్ కడిగేసి బొక్కల గిన్నెలో వేసుకొని క్లాత్ కప్పేస్తాను. సో, మరుసటి రోజు మార్నింగ్‌కి మొలకలొచ్చుంటాయి. ఈవినింగ్ అయితే ఇంగా పెద్ద పెద్ద మొలకలొస్తాయన్నమాట. సో, ఇంకొచ్చేసి ఇప్పుడంతా క్లీన్ అయిపోతానే కూరగాయలు గూడా తీసేసానండి. సో, ఫ్రిడ్జ్‌లో సర్దేద్దామని జెప్పి ఏవి అవి సెపరేట్ జేసుకుంటున్నా అనమాట. సో, మేమైతే ఎప్పుడు మార్కెట్‌కి వెళ్ళినా సరే తప్పకుండా క్యారెట్ తెచ్చుకుంటాము. ఎందుకంటే మా పిల్లలు రోజు క్యారెట్ తింటారండి. సో, స్నాక్ బాక్స్ ఖచ్చితంగా క్యారెట్ పెడతామనమాట మార్నింగ్‌కి. క్యారెట్ గూడా మంచిది గదా తింటే. సో, అందుకని. సో, నువ్వుల లడ్డు గూడా పెడతామండి. నువ్వుల లడ్డు అయిపోయింది ఈరోజు మా ఇంట్లో. నేను షార్ట్‌లో చూసారు గదా చేసిండేది. మీరు కూడా ట్రై చేశారా అండి? ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి గిన్నెలు మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట. మీరు గూడా ఇంతేనా అండి? నాలాగే ఉంటారా? చాలామంది అనుకుంటున్నా నేనైతే. సో, గిన్నెలు ఎన్నున్నా సరే క్లీన్ చేసేస్తాను. పెద్ద బరువేం అనిపియదు. కడిగేస్తాననమాట. కానీ అవన్నీ కడిగిన గిన్నెలు సర్దాలంటే ఎక్కడి లేని బద్ధకం వస్తదండి నాకైతేనా. అస్సలు సర్దబుద్ధి గాదు. అలాగే బట్టలు గూడా అంతనమాట. చేత్తో ఉతకాల్సినటివి ఉతుకుతాను. వాషింగ్ మిషన్‌లో వేస్తాను, ఆరేస్తాను. కానీ అవన్నీ తెచ్చి అట్లే పెట్టేస్తానండి. అవి మడతేయాలంటే నాకు అసలు చేయలేననమాట నేను. చాలా టైం పట్టుద్ది నాకు. ఈరోజు వేస్తే రేపు మడతేసుకుంటాను. అదెందుకో మరి అలా బరువుగా అనిపిస్తది. అసలు ఒళ్ళే సహకరించదనమాట ఆ 2 విషయాలలో మాత్రం. ఈ 2 విషయాల్లో చాలా బద్ధకంగా ఉంటానండి నేను. సో, నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి గిన్నెలన్నీ అయిపోతాయి తర్వాత ఇంగ పిల్లలొస్తారు గదండీ! ఈవినింగ్. సో, వాళ్ళకి స్నాక్స్ సో, మార్కెట్‌కెళ్ళినప్పుడు నేను చెనిక్కాయలు తెచ్చానండి. సో, చెనిక్కాయలంటే మా ఇంట్లో వాళ్ళు గూడా తింటారు. ఫస్ట్ నాకిష్టం అనమాట చెనిక్కాయలంటే. అవి పచ్చివైనా, ఉడకబెట్టినటివైనా ఎలాగైనా సరే తింటానండి. సో, అవి తీసుకొనొచ్చాను. సో, అవి బాయిల్ జేసినామంటే వాళ్ళు గూడా ఇష్టంగా తింటారనమాట. సో, ఇలాంటివే గదండీ తినాల్సింది ఫుడ్డు. బయట ఫుడ్, జంక్ ఫుడ్ కంటే ఇవి చాలా మంచిది గదా! మన హెల్త్‌కి గూడా చాలా మేలు.
సో మీరు కూడా ఇంతేనా? తింటారా బానే? తర్వాత వచ్చేసి మేము ఫ్రూట్స్ కూడా బాగా తింటామండి. మొక్కజొన్న, తర్వాత ఏ ఫ్రూట్ అయినా సరే మా పిల్లలు కూడా ఇది వద్దు, అది వద్దు అనరండి. సో చిన్నప్పటి నుంచి నేను బాగా అలవాటు చేశాను. మనం అంతే కదండీ! మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో మనం తింటే వాళ్ళు తింటారు. లేదు మనం వద్దంటే వాళ్ళు వద్దంటారనమాట. సో నేను చిన్నప్పటి నుంచి కూడా మేము తింటున్నాం. మమ్మల్ని చూసి పెరిగారు. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారండి. సో మేము తింటే కాబట్టి వాళ్ళు తింటారనమాట. ఈ గిన్నెలన్నీ అయిపోయాయండి. ఇంక తర్వాత నేను ఆరాంగా కూర్చొని ఒక మూవీ చూశాను. సో నిన్న 'మా ఇంటి బంగారం' సినిమా వచ్చింది జియో స్టార్‌లో. మీరు కూడా చూసారా? నేను చూసానండి నిన్ననే. చాలా బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ చెనిక్కాయలండి క్లీన్ చేసుకుంటున్నా. అవి మట్టి మట్టి ఉంది. సో క్లీన్ చేసి వాటర్ పోసుకొని కుక్కర్‌లో పెట్టేసుకుంటే 2 విజిల్స్ వేస్తే అయిపోయాయండి. సో వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.